ఓం శ్రీ మహాగణాధిపతయ నమ. శ్రీమాత్రే నమ. శ్రావణ బహుళ అమావాస్యని పోలాల అమావాస్య అని అంటారు. ఈ రోజున గోవులని, వృషభాలని పూజించాలి. పోలేరమ్మని ప్రార్థించే వ్రతం ఇది. సంతానం కోసమని మరియు కలిగిన సంతానం సంరక్షణ కోసమని పోలేరమ్మని గురించి చేసే వ్రతం ఇది. ఈ వ్రతంలో మనం కంద చెట్టును సిద్ధం చేసుకోవాలి. ఆ కంద చెట్టు యందు పోలేరమ్మని ఆవాహన చేయాలి. అలాగే సంతాన లక్ష్మిని కూడా ఆవాహన చేయాలి. కంద చెట్టు దొరక్కపోతే కంద పిలక అయినా సిద్ధం చేసుకోవాలి. కందని వాడటంలో ముఖ్య ఉద్దేశం ఏంటంటే కందదుంప చాలా పిలకలు పెడుతుంది. అలాగే సంతానం కూడా ఎక్కువ కలగాలి అన్న లక్ష్యంతో దాని యందు పోలేరమ్మని సంతాన లక్ష్మిని ఆవాహన చేయడం ఈ వ్రతంలో భాగం. అలాగే దీనికి 4 తోరాలు ఏర్పాటు చేసి ఈ 4 తోరాలకి తోరగ్రంథి పూజ చేసి ఈ 4 తోరాలను కట్టాలి. ఒక తోరాన్ని పోలేరమ్మ కోసమని కంద చెట్టుకి లేదా కందదుంపకి కట్టాలి. రెండవ తోరం వ్రతం చేసే అటువంటి స్త్రీ కట్టుకోవాలి. మూడవ తోరం ముత్తైదువకి, నాలుగవ తోరం వ్రతం చేసేవారి చివరి సంతానంకి కట్టాలి. ఈ సందర్భంగా వ్రతంలో భాగంగా 9 పూర్ణపు బూరెలు, 9 గారెలు, 9 ముక్కలు వేసిన పులుసు అమ్మవారికి నివేదన చేయాలి. దీనిలో పురుష సంతానం కోరేవాళ్ళు పూర్ణం బూరెలు, స్త్రీ సంతానం కావాలనుకునేవారు గారెలు నివేదించడం, వాయనం ఇవ్వడం అనే పద్ధతులున్నాయి. ఈ రెండూ కూడా చేయడం అమ్మవారి ప్రీతి కొరకు శ్రేష్టమైన పద్ధతి. అలా నివేదన చేశాక 9 పూర్ణం బూరెలు సంతానం కలిగినటువంటి ముత్తైదువకి వాయనం ఇవ్వాలి. ఈ వ్రతం వల్ల సత్సంతానం కలుగుతుంది. కలిగిన సంతానం క్షేమంగా ఉండటం జరుగుతుంది అని ప్రసిద్ధి. ఇప్పుడు పోలాల అమావాస్య వ్రతానికి సంబంధించిన 2 వ్రత కథలను తెలుసుకుందాం. పూర్వం సింహిక అనే ఒక రాక్షసి ఉండేది. ఈమె హిరణ్యకశపుని సోదరి. ఈవిడ విప్రచిత్తి భార్య. వీరికి అంధకుడు, వీడినే అంధకాసురుడు అని కూడా అంటారు. వీడు వారికి సంతానంగా పుట్టాడు. వీడు బ్రహ్మని గురించి తపస్సు చేశాడు, వరాలు పొందాడు. వరగర్వం వచ్చింది. వీడి దృష్టి పార్వతీదేవిపై పడింది. పార్వతీదేవి జగన్మాత. వీడు కామాంధుడై శివుడు లేనటువంటి సమయాన కైలాసానికి వెళ్ళి పార్వతీదేవితో అసభ్యంగా మాట్లాడడం చేశాడు. అప్పుడు నందీశ్వరుడు దాన్ని గమనించి అంధకాసురునితో యుద్ధానికి సిద్ధపడ్డాడు. వారిద్దరి మధ్య ఘోరమైన యుద్ధం జరిగింది. అంధకాసురుడు ఎంతైనా బ్రహ్మ వద్ద వరాలు పొందాడు కాబట్టి అతి సులభంగా చావడం లేదు. అలా యుద్ధం జరుగుతున్న సమయంలో శివుడు కైలాసానికి వచ్చి ఆ అంధకాసురునితో యుద్ధం చేసి వాణ్ణి చంపేశాడు. అంధకాసురునితో నంది యుద్ధాన్ని చేయడం చూసి మెచ్చినటువంటి శివుడు నందిని ఏదైనా వరం కోరుకోమన్నాడు. అప్పుడు నంది, ఓ మహానుభావా, నా తండ్రి శిలాదుడు పొలం దున్నుతుండగా నేను వృషభంగా లభించాను. ఈ రోజున నేను నా తండ్రికి లభించిన రోజు కాబట్టి ఈ రోజున వృషభ జాతిని పూజించిన, గోసంతతిని పూజించిన, తృప్తిపరచిన వారిని అనుగ్రహింపమని శివుణ్ణి కోరాడు. దానికి శివుడు అలాగే అని వరమిచ్చాడు. అందువల్ల ఈ పోలాల అమావాస్య నాడు గోవులని, వృషభాలని పూజించాలి, వాటిని సంతృప్తిపరచాలి. ఇంటిలో గోవులు, వృషభాలు లేనట్లయితే గోశాలకు వెళ్ళైనా తప్పకుండా పూజించాలి. ఇప్పుడు రెండవ కథ చెప్పుకుందాం. పూర్వం భరద్వాజుడు అనే ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు. ఆయన భార్య సుమిత్ర. వారికి 7 మగ సంతానం. వారందరికీ వివాహమైంది. ఈ 7 తోడుకోడళ్ళు పోలేరమ్మ వ్రతం చేద్దామనుకునేవారు. 7వ ఆమె పేరు మైత్రేయి. ఈమె సంతానం చనిపోవడం వల్ల వ్రతం ఆగడం ఇలాగే ప్రతి సంవత్సరం జరుగుతూ ఉంది. ఇలా 7 సంతానాన్ని పోగొట్టుకుంది. ఇప్పుడు 8వ సంవత్సరం వచ్చింది. ఆ సమయంలో వ్రతం గురించి ఆలోచించే సమయంలో తన బిడ్డకి అనారోగ్యం ఏర్పడింది. ఇప్పుడు కూడా తన వల్ల ఆమె తోడికోడళ్ళ వ్రతానికి భంగం కలుగుతుందేమో అని తన కుమారుణ్ణి ఒక పని మనిషికి ఇచ్చి ఏం జరిగినా వ్రతం అయ్యే వరకు నాకు తెలియనీయవద్దు అని చెప్పింది. మిగిలిన తోడికోడళ్లతో వ్రతం చేసింది. కానీ తన 8వ సంతానం చనిపోవడం జరిగింది. దాంతో ఆమె చాలా బాధపడి తన బిడ్డ శవాన్ని తీసుకుని రాత్రిపూట పోలేరమ్మ గుడివాకిట కూర్చుని ఏడవడం మొదలుపెట్టింది. అప్పుడు పోలేరమ్మ గ్రామ సంచారం పూర్తి చేసుకుని తిరిగి వచ్చేసరికి గుడివాకిట దగ్గర తన బిడ్డ శవంతో ఏడుస్తూ ఉన్నటువంటి మైత్రేయిని చూసి ఎందుకు బాధపడుతున్నావని అడిగింది.
అప్పుడు మైత్రేయి జరిగినదంతా చెప్పింది. అప్పుడు పోలేరమ్మ ఆ బిడ్డని తన ఒడిలోకి తీసుకుంది. వెంటనే ఆ బాలునికి ప్రాణం వచ్చింది. పోలేరమ్మ కొన్ని అక్షితలు మైత్రేయికి ఇచ్చి, నీ మిగిలిన 7గురు సంతానం ఎక్కడ పాతిపెట్టబడ్డారో ఆ స్థలంలోకి వెళ్ళి ఈ అక్షింతలను చల్లు అని చెప్పింది. మైత్రేయి ఆ విధంగా చేయగానే చనిపోయిన తన 7గురు సంతానం కూడా బ్రతికారు. ఈ విషయం తెలిసిన గ్రామ ప్రజలు ఆనందభరితులయ్యారు. పోలేరమ్మ అనుగ్రహం గురించి అందరూ తెలుసుకున్నారు. ఇదండి పోలాల అమావాస్య విశిష్టత. ఈ రోజున సంతానం లేనివారు సంతానం కోసమని, సంతానం ఉన్నవారు ఆ సంతాన సంరక్షణ కోసమని పోలేరమ్మని ఉపాసించి ఆ పోలేరమ్మ కృపకు, దయకి పాత్రులు కాగలరని కోరుకుంటూ